బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడం జరిగింది. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి అయితే ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ అయితే పంపడం జరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. వెంటనే పైలట్స్ అందరూ కూడా అప్రమత్తం అవడంతో ఆ విమానాన్ని వెంటనే అక్కడ ల్యాండ్ చేయడం జరిగింది. 200 మంది ప్రయాణికులను దింపి బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలైతే చేపట్టారు. ఈ ఏడాదిలో శంషాబాద్‌కు సుమారుగా 28 బాంబు బెదిరింపులైతే రావడం జరిగింది. ఫేక్ బెదిరింపు మెయిల్స్‌పై నమోదైన కేసులను సైబర్ క్రైమ్‌కు బదిలీ చేయనున్నారు ఆర్‌జీఐఏ పోలీసులు. మెయిల్ పంపిన నిందితుడిని గుర్తించే ప్రయత్నాలైతే చేస్తా ఉన్నారు. అండ్ అలాగే న్యూజిలాండ్ నుంచి మెయిల్ వచ్చిన ఏదైతే పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. న్యూజిలాండ్ నుంచి ఈ మెయిల్ పెట్టినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. వరుసగా, వరుసగా ఈ విమానాలకి బాంబు బెదిరింపులు మెయిల్ అయితే వస్తా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే, కొన్ని వారాల క్రితమే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే రావడం జరిగింది. అక్కడ సౌదీ అరేబియా నుంచి వస్తున్న ఫ్లైట్‌కి కూడా బాంబు బెదిరింపు రావడంతో అకస్మాత్తుగా దాన్ని ఇంకొక ప్లేస్‌కి వెళ్లి ల్యాండ్ చేయాల్సొచ్చింది. ఉన్న పళంగా గాల్లో ఫ్లైట్ ఉండంగా ఒకసారిగా ఆ ఫ్లైట్‌లో మేము బాంబ్ పెట్టాం. గాల్లోనే పేలిపోతుందంటూ ఒక బెదిరింపు మెయిల్ చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రయాణికుల్ని భయపెట్టలేక ఉన్న పళంగా డెస్టినేషన్‌లో ల్యాండ్ చేయాల్సిన ఎమర్జెన్సీగా వేరే ప్లేస్ తీసుకెళ్ళి ల్యాండ్ చేయాల్సొచ్చింది. వెంటనే పైలట్స్‌ని అప్రమత్తమై వాళ్ళందరిని కూడా దింపేసి, ఒకవేళ బాంబు ఉండడం, ఉండకపోవచ్చు, బెదిరింపు కావచ్చు. ఒకవేళ బెదిరింపు అనుకుంటే, ఒకవేళ నిజంగా ఉంటే అది పెద్ద ప్రమాదం అయ్యేది. కానీ ఛాన్స్ తీసుకోలేరు కాబట్టి ఉన్న పళంగా దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి, ప్రయాణికులందరినీ దించి, లగేజ్ దించి, అన్ని లగేజ్‌లు చెక్ చేసి, ప్రయాణికుల్ని చెక్ చేసి, ఫ్లైట్ మొత్తం గూడా స్కానింగ్‌లా చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ బాంబ్ స్క్వాడ్ వేసుకురావడం, డాగ్స్ బాంబ్ స్క్వాడ్ టీమ్ అండ్ డాగ్ టీమ్ అందరూ కూడా లోపలికెళ్ళాలి, చెక్ చేయాలి. ఇదంతా కూడా కొన్ని గంటలు పట్టే సమయం. ప్రయాణికుల్ని కావాలని ఇది గంటల తరబడి వేచి ఉంచేలా, వాళ్ళకి విసుగు పుట్టేలా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ బాంబు బెదిరింపులన్నీ కూడా ఏ దేశం నుంచి వచ్చిన ఫ్లైట్ అయినా సరే, ఈ హైదరాబాద్‌కొచ్చే రూట్‌లో వచ్చే ఫ్లైట్స్‌నే టార్గెట్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్‌కొచ్చే ఫ్లైట్స్‌కే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి పలానా చోట ఫ్లైట్ బయలుదేరిన సగానికి దూరం రాగానే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపు మెయిల్ వస్తా ఉంది. వీరందరూ కూడా ఒక డార్క్ వెబ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది సాధారణంగా. ఈ డార్క్ వెబ్ నుంచి కొన్ని మెయిల్స్ క్రియేట్ చేసుకొని అంటే ఈ ఐపీ అడ్రెస్‌లు ట్రాక్ చేయడం ఇలాంటి ఆ డార్క్ వెబ్‌లో అసాధ్యంగా కనిపిస్తా ఉంటది. ఎందుకంటే మామూలు మనం గూగుల్ క్రోమ్‌లో ఏం చేసినా మానిటర్ చేయొచ్చు కానీ ఈ డార్క్ వెబ్, ఈ వెబ్‌సైట్‌లు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక మెయిల్స్ అయితే పెడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో ఎవరు చేశారు అనే దానిపై పట్టుకోవడం చాలా కష్టం. చాలా డొమైన్‌లుంటాయి. మల్టిపుల్ ప్రాసెస్, మల్టీ లెవెల్ సెక్యూరిటీ పెట్టుకుంటారు వాళ్ళు హ్యాకింగ్ చేయడానికి గూడా. సో అలాంటి వెబ్‌సైట్‌ల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తా ఉన్నాయి. మీ ఫ్లైట్‌ని పేల్చేస్తాం. మేము చెప్పింది తినాలి అంటూ కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వరుసగా పెడతా ఉన్నారు. మరి ఏం సాధిద్దాం అనుకోని ఇలా బాంబు బెదిరింపు మెయిల్స్ పెడతా ఉన్నారు. వరుసగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి టార్గెట్ చేశారు. ఇప్పుడు బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ కూడా టార్గెట్ చేశారు. అంటే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే ప్రతి ఫ్లైట్‌కి ఈ బాంబు బెదిరింపులు రావడంతో ఈ హైదరాబాద్‌కి ఫ్లైట్స్ రావాలన్నా, హైదరాబాద్‌కి ఫ్లైట్స్ మూవ్ చేయాలన్నా కూడా ఇంటర్నేషనల్ వైస్‌గా ఒక పెద్ద ఎత్తున దుమారం లేస్తా ఉంది. హైదరాబాద్‌కి ఫ్లైట్స్ పంపాలంటే బాంబు పెట్టి పేలుస్తారేమో! మేము ఆ ఏరియాస్‌కి మా ఫ్లైట్స్‌ని రన్ చేయం. మేము ఫ్లై చేయం. కావాలంటే ఆల్టర్‌నేట్స్‌గా బెంగుళూరు, చెన్నై అండ్ అలాగే ఢిల్లీకి ఇలా మారుస్తాం తప్ప మేము హైదరాబాద్ పంపం అనే స్టేజ్‌కి తీసుకొస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి కావాలని చేస్తా ఉన్నారా? లేకపోతే దీని వెనక ఏమన్నా పెద్ద కుట్ర ఏదైనా ఉందా? అనే నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు మరి నిజంగా? నిజంగానే ఈ బాంబు బెదిరింపుల వెనకాల ఏదైనా పెత్తందారుల హస్తం ఉందంటారా? ఇక్కడ లోకల్ నుంచి ఏమైనా చేస్తా ఉన్నారా? కొన్ని ఎయిర్‌లైన్స్‌ని టార్గెట్‌గా చేసుకొని బెదిరిస్తా ఉన్నారా? లేకపోతే ఉగ్రముఠ ఈ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి బంగ్లాదేశ్‌లో మనకు వార్ నడుస్తా ఉంది. పాకిస్తాన్‌తో వారే ఉంది. చైనాతో వారే ఉంది. అమెరికా డాలర్ అనేది చెప్పుకుంటున్న అమెరికాతో కూడా మనకిప్పుడు వైరం నడుస్తా ఉంది. వీరందరూ కూడా ఏకతాటిగా బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ అంటే లండన్ సంబంధించిన ఈ ఎయిర్‌లైన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తున్న ఫ్లైట్‌కి మనకు బెదిరింపు రావడం జరిగింది. అమెరికా నుంచి వచ్చే ఫ్లైట్స్‌కి మాత్రం ఇలాంటి బెదిరింపు మెయిల్స్ అవన్నీ కూడా రాలేదు ఇప్పటివరకు కూడా. అంటే అమెరికా వాళ్ళేమన్నా ఇవంతా కూడా చేస్తున్నారా అనే నేపథ్యంలో కూడా ఎంక్వైరీ నడుస్తా ఉంది. మన డీఆర్‌డీఓ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ పరంగా ఇవన్నీ కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఒక పక్క రా ఏజెంట్స్ కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ మెయిల్స్ వస్తా ఉన్నాయి? ప్రతిసారి మన హైదరాబాద్‌ని ఒక హై టెన్షన్ వాతావరణంలో నిలబెడతా ఉన్నారు. ప్రతిసారి ఈ బాంబు బెదిరింపులు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఒక ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపు, బాంబు పెట్టామన్న ఒక హెచ్చరిక. ఫర్ సపోజ్ మనమే ఒక రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో ఉన్నాం. సడెన్‌గా బాంబ్ పెట్టారు ఈ ఏ స్టేషన్‌లో ఆర్ బస్ స్టాండ్‌లో అనగానే
ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరైపోయి, భయపడిపోయి ఎక్కడికక్కడ పరుగులు తీస్తారు. తొక్కిసలాట అవుతుంది. ఆ ఏరియాని మొత్తం ఖాళీ చేయాలి. మొత్తం ఎంక్వైరీ చేయాలి. చెక్ చేయాలి. అలాంటి వాతావరణం ప్రతి వారానికోసారి పుట్టిస్తా ఉన్నారు ఎయిర్‌పోర్ట్‌లో. ఎయిర్‌పోర్ట్‌కి ఎళ్ళాలంటే భయమేస్తా ఉంది ప్రతి ఒక్కరికి గూడా. చాలామందికి విమానం ఎక్కాలంటే భయపడతారు. కానీ ఇప్పుడు ఈ వరుస బాంబు బెదిరింపులతో నిజంగా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలంటే కూడా భయపడతా ఉన్నారు జనాలు. ఒక్కసారి బాంబు బెదిరింపు మెయిల్ రాగానే ఆ ఎయిర్‌పోర్ట్ మొత్తం గూడా సెక్యూరిటీ ఆర్మీ చేతిలోకెళ్ళిపోతుంది. ఎన్ఐఏ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వీళ్ళందరూ కూడా రావడం జరుగుతా ఉంది. ప్రయాణికులందరినీ కూడా బయటికి వెకేట్ చేయాలి. బాంబ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్ రావాలి. డాగ్ స్క్వాడ్ రావాలి. వీళ్ళందరూ కూడా తరోగా స్కాన్ చేసుకుంటూ ప్రతీది కూడా స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ప్రయాణికులందరినీ కూడా ఆ టైంకి వెళ్ళాల్సిన ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకొక అరగంటలో నీ ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నావు. రన్వే మీద రెడీగా ఉంది. నీ ఫ్లైట్ ఎక్కే సమయానికి బాంబు బెదిరింపు అనగానే ఆ ఫ్లైట్ ఉన్న పలంగా అక్కడ ఆగిపోతుంది. ప్రయాణికులు ఇక్కడ ఆగిపోవాలి. ఈ ఫ్లైట్ క్యాచ్ చేసుకొని మనం ఇంకో ప్లేస్‌కి వెళ్తేనే అక్కడ మనం ఇంకో కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉంటాయి. చాలామంది కనెక్టివిటీ ఫ్లైట్స్ కానీ, వీసా ఇమిగ్రేషన్స్ కానీ, హాస్పిటల్ ఎమర్జెన్సీస్ కానీ, ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ ఉంటాయి. టైమ్ టు టైంకి వెళ్ళడం కోసం విమానాల్ని మనం స్టేట్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. ఈ టైం సేవ్ అవ్వడం కోసమే. అలాంటిది బాంబు బెదిరింపు మెయిల్ రాగానే ఒక్కసారిగా ఒక 3-4-5 గంటలు ఈ టైం వేస్ట్ అయిపోతుంది. అందరిని కూడా చెక్ చేయాలి. ఫ్లైట్స్‌ని చెక్ చేయాలి. ట్రాక్స్ కానీ, రన్వే పైన ఉన్న కానీ, బండ్లు, వెహికల్స్, ఫుడ్ ప్యాకేజెస్, లగేజెస్ ఇలా ప్రతి ఒక్కటి ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కదాన్ని చెక్ చేయడంతో ఇవన్నీ ఒక 6-7 గంటల సమయం ప్రాసెస్ పడుతుంది. అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఫ్లైట్స్‌ని బయటకు వెళ్తా ఉంటారు. కావాలనే గందరగోళం సృష్టిస్తా ఉన్నారు. కావాలనే ఈ టెన్షన్ వాతావరణం పుట్టిస్తా ఉన్నారు. వారిని డబ్బుల కోసం ఆశపడి చేస్తున్నారా? మరి బెదిరింపు చేసి ప్రయాణికులను అల్లకల్లోలం చేసి తొక్కిసలాటకు గురి చేసి చంపాలనో, మరి ఇంకేదో పెద్ద ఉగ్రకుట్ర దీని వెనుక దాగుందనే నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నేషనల్ వైడ్‌గా దీనిపై ఫోకస్ పెట్టడం జరిగింది. సెంట్రల్ నుంచి దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఎవరి మెయిల్స్ పెడతా ఉన్నారు? ఏ దేశం నుంచి వస్తా ఉన్నాయి? అనే దానిపై ఫోకస్ అయితే పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా బాంబు బెదిరింపు మెయిల్స్ ఇవాల్టికి సుమారుగా 28 మెయిల్స్ రావడం జరిగింది ఇప్పటికే. ఈ సైబర్ క్రైమ్ బదిలీ చేశారు ఐఆర్జీ హైదరాబాద్ పోలీసులు అందరూ కూడా. ఈ మెయిల్ కూడా పంపిన నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. సో మరి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఈ బాంబు బెదిరింపుల వెనకాల ఎవరున్నారు? ఏ గ్రూప్ ఉండొచ్చు? కావాలని ఆకతాయిలు చేసిన పనా? కొంతమంది సైకో ఫెలోస్ ఉంటారు కొంతమంది. ఆ సైకో ఫెలోస్ చేస్తున్న పనా? లేకపోతే ఇంకెవరైనా కావాలని థ్రెట్ చేయడానికి చేస్తున్నారా? లేకపోతే ఉగ్ర కుట్రే ఉందా దీని వెనకాల? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.